ఈ రోజు స్పెషల్ మటన్ పులావ్. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బాస్మతి రైస్ నానబెట్టుకుని మటన్ ని బాగా శుభ్రంగా కడిగి కొత్తిమీర పుదీనా తరిగి పక్కన పెట్టుకోవాలి. కడిగిన మటన్ లో కొంచెం ఉప్పు, పసుపు, కారం, అదే విధంగా తరిగిన కొత్తిమీర, పుదీనా ఈ విధంగా వేసిన తర్వాత మటన్ కి బాగా పట్టించాలి. చాలా సేపు ఈ విధంగా మ్యారినేట్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా దానిలోకి పోయి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒక బౌల్ లో ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం కొంచెం లైట్ గా ఇలా వేయించి మిక్సీ పట్టాలి. తర్వాత కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాము. మనం వేయించిన పౌడర్ ను కూడా వేయాలి. అదే విధంగా కొంచెం కర్డ్ కూడా యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ ని మరొకసారి మనం మటన్ కి బాగా పట్టిద్దాము. ఇలా పట్టించడం వల్ల మటన్ కర్రీ కానీ సూప్ కానీ చాలా బాగుంటుంది. అదే విధంగా పలావ్ కూడా చాలా బాగుంటుంది. దీంతోనే కొంచెం సూప్ ని అదే విధంగా పలావ్ ని కూడా రెడీ చేస్తున్నాము. క్విక్ గా అయిపోవడానికి కుక్కర్ యూజ్ చేస్తున్నాం. మొదటిగా ఆయిల్ తీసుకొని హోల్ గరం మసాలా వేసుకొని టమాటో, ఆనియన్, మిర్చి కట్ చేసి పక్కన పెట్టుకొని ఆనియన్ అనేది బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు చూద్దాం. తర్వాత టమాటో, మటన్ కూడా వేసేద్దాము. ఈ విధంగా వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకుందాం. నేను ఇంతకు ముందు ఫ్రైడ్ ఆనియన్స్ లో కొన్నిటిని తీసి పక్కన బౌల్లో పెట్టాను. ఇక్కడ 7 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే మనకి కర్రీ ఈ విధంగా రెడీ అయింది. కానీ మనం కొంత కర్రీని తీస్తామన్నాం కదా, ఆ సూప్ ని కొన్ని పీసెస్ ని పక్కన పెట్టుకొని కొన్ని పీసెస్ ని దానిలోనే ఉంచి ఈ పీసెస్ తోనే పలావ్ చేయబోతున్నాము. తర్వాత రైస్ ని కూడా యాడ్ చేసాము. ఆ యాడ్ చేసిన రైస్ లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసాము పక్కన పెట్టుకున్నవి. అదే విధంగా కొత్తిమీర, కరివేపాకు, దాంతో పాటు గీ కూడా యాడ్ చేసి వాటన్నిటిని కూడా మిక్స్ చేసి అలా ఉంచాలి. నేను తీసుకున్న 2 గ్లాసెస్ బాస్మతి రైస్ కి 3 గ్లాసెస్ వాటర్ పోస్తే సరిపోతుంది. ఎందుకు అంటే 1 గ్లాస్ బాస్మతి రైస్ కి 1.5 వాటర్ అనేది సరిపోతుంది అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటన్నిటిని మరొకసారి కలుపుకొని 2 విజిల్స్ వచ్చే వరకు మాత్రమే ఉంచాలి. 2 విజిల్స్ తర్వాత మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ గా ఈజీగా ఈ పలావ్ అనేది రెడీ చేసుకోవచ్చు. అండ్ క్విక్ గా కూడా అయిపోతుంది. చాలా మంచి రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. మనం కొంత కర్రీ పక్కకు తీసుకున్నాం కదా, దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసి హీట్ చేసినట్లయితే మనకి సూప్ కూడా రెడీ అవుతుంది. ఈ పలావ్ లో ఆ సూప్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబోని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లెట్స్ బీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మా అక్క చేసిన ఈ రెసిపీ మా బావగారికి చాలా బాగా నచ్చిందంట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. వాళ్ళ మెప్పును కూడా మీరు పొందండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్.